నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలపై ముఖ్య నిర్ణయం విడుదల పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయడం అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో తరచూ వేధింపులకు గురి కావడంతో పాటుగా తరచూ ఏసీబీ కేసులతో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోయారని ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేసింది. తహసీల్దారు కార్యాలయంలో, ట్రస్టులలో కనీస సదుపాయాల కల్పన కూడా సిబ్బంది నియామకాలు లేవు. అలాగే నిధులు విడుదల చేయలేదు అని విజ్ఞప్తి చేసింది. జనజీవితంతో నిత్యం మమేకమవుతున్న కార్యక్రమాల్లో కీలక భూమిక పోషిస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. ఇందులో భాగంగా సచివాలయ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లను, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ నేతృత్వంలో ఉద్యోగ సంఘ నేతలను కలుసుకొని సమస్యలను వివరించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది.